లులు అతి షరతులు ప్రభుత్వ భూములు తీసుకుంటూ ప్రభుత్వానికే కండిషన్ల రాష్ట్రానికి అవసరం అన్నట్లుగా సంస్థ తీరు కేబినెట్లో భేటీలో పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు వేశారంటూ లులు అతి షరతులపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని మళ్ళీ ఎల్లో మీడియానే రాసుకుంది. ఏమిటి డ్రామా, ఏమంటారు? అసలు గవర్నమెంట్ భూమి ఆర్టీసీ భూమి ఇవ్వటం ఏమిటి? మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏదో షరతులు పెడుతున్నారు అంటమేంటి? ఇప్పుడు వడ్డే గారు అడుగుతున్నారు, రిలయన్స్కి ఇచ్చామా వేరే వేరే మాల్స్కి ఇచ్చామా అని ఆయన అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పకుండా ఈ దీని మీద మీరేమంటారు విష్ణు గారు? సార్, ఇప్పుడు ఈ లూలు మాల్ అనేది చాలా దాని మీద చాలా కంప్లైంట్స్ వచ్చి గతంలో మా హయాంలోనే విశాఖపట్నంలో దాని మీద ఒక ఖరీదైనటువంటి భూమి కాజేయాలనే ప్రయత్నం జరిగితే దాన్ని అడ్డుకుని దాన్ని చేసి వాళ్ళ కంపెనీకి సంబంధించిన విధంగా ప్రభుత్వం నడవాలి అంటే కుదరదని చెప్పని మేము ఆ రోజు దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. సరే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విశాఖపట్నంలోనూ విజయవాడలోనూ విజయవాడలో ఆర్టీసీ సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ల్యాండ్ని లూలు మాల్కి ఇచ్చారు. సరే, లూలు మాల్కి ఇవ్వద్దని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది. తర్వాత వడ్డే శోభనాధీశ్వరరావు గారు లాంటి వాళ్ళు, తటస్థవాదులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుని ఎప్పటికప్పుడు ఎండగట్టేటటువంటి అనేక మంది పెద్దలందరూ కూడా ఇలాగ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టకూడదు అని చెప్పని చెబుతున్నప్పటికీ కూడా వినకుండా నిన్న కేబినెట్కి తీసుకొచ్చారు. కేబినెట్లోకి తీసుకొచ్చిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరు కూడా ఏమీ మాట్లాడలేదు. ఈ జనసేనకు సంబంధించినటువంటి మంత్రులు, 2 మంత్రులు దీని మీద ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. అంటే ఏ రకంగా కూటమి ప్రభుత్వంలో ఈ లూలు మాల్కు సంబంధించినటువంటి ఆమోదించేటటువంటి సందర్భంలో వేసినటువంటి ప్రశ్నలు ఆ లూలు మాల్కే కాదు, ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ప్రభుత్వం సమిష్టిగా లేదు, ప్రభుత్వంలో కూటమిలో కూడా లుకలుకలు ఉన్నాయని చెప్పనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న లూలు మాల్కు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే మల్లవోలుకు సంబంధించినటువంటి దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన విజయవాడ నగరమే కాకుండా అక్కడ మళ్లీ లూలు మాల్కి 8.5 ఎకరాలు 9 ఎకరాలు కట్టబట్టేటటువంటి ప్రయత్నం చేస్తే అది కూడా ఆ ఫైల్ కూడా కేబినెట్కి వచ్చినటువంటి సందర్భంలో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఫుడ్ ప్రాసెసింగ్ అంటే అక్కడ ఉన్న వివరంగా అధికారులకు చెప్పాలి అని చెప్పని కేబినెట్ లో నిలదీస్తే వాళ్ళు కూడా తడబడటం జరిగింది. ఆఖరికి వాళ్ళు రెంట్కు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు కూడా ప్రతిదీ కూడా రూల్ పొజిషన్ ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి అంటే కాదు, ఇది ఏకంగా 10 సంవత్సరాలకు ఒకసారి పెంపొందించుకోవాలని చెప్పని స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వకుండా కేరళ నుంచి తీసుకొస్తున్నారని చెప్పని, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ లో పళ్ళు తర్వాత మాంసం అంటే ఏ మాంసం అనేది క్లియర్ గా చెప్పకుండా అని చెప్పానంటే అప్పుడు జనసేనకు సంబంధించినటువంటి 2 మంత్రులు ఆయన కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఆవు మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయకూడదు అని కండిషన్ పెట్టాలని, అంటే ఆవు మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తామని కండిషన్ లేకుండానే కేబినెట్కి రావడం జరిగింది. అవును, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ క్లియర్ గా ఏం చేస్తున్నారో అని చెప్పకుండానే కేబినెట్కి తీసుకురావడం జరిగింది. అంటే ఏంటంటే పరిశ్రమలు వస్తున్నాయని చెప్పని దాంట్లో పెద్ద గొప్పలు చెప్పుకోవడం తప్ప పరిశ్రమలకు సంబంధించినటువంటి కండిషన్స్ ని రాష్ట్ర ప్రభుత్వమే తలొగ్గినట్టుగా వాళ్లకు అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళు చెప్పిన విధంగా అధికారులు తలూపి కేబినెట్ కి పంపుతున్నటువంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అసహనాన్ని ఈ లూలు మాల్ దగ్గర వాళ్ళందరూ కూడా ప్రదర్శించడం జరిగింది. అలాగే కేబినెట్ లో జరిగిన దాంట్లో 2 మంత్రులు క్లియర్ గా వస్తున్నారు, మమ్మల్ని కలవట్లేదు, మాకు తెలియట్లేదు, మాకు చెప్పకుండానే పారిశ్రామికవేత్తలు అధికారులు కలిసి వెళ్లిపోతున్నారు అని చెప్పని ఒక మంత్రి మాట్లాడితే దాని పక్కనే ఉన్నటువంటి సహచర మంత్రి జనసేనకు సంబంధించినటువంటి ఇంకొక మంత్రి కూడా కరెక్టే, వాళ్ళ కండిషన్స్ కి ప్రభుత్వం తలొక్కడం ఏంటి, మీరు ఎట్లా పడితే అట్లా కేబినెట్ ముందు తీసుకురావడం ఏంటి అని చెప్పని ముగ్గురు కూడా ఈ కేబినెట్ నిర్ణయాలని ప్రశ్నించడం జరిగింది. అంటే విష్ణు గారు చిన్న పాయింట్ ఉంది. కేబినెట్కి తీసుకురావడానికి ముందు ముఖ్యమంత్రి గారు ఆమోదం లేకుండా మంత్రుల ఆమోదం లేకుండా ఏవి కూడా కేబినెట్ దాకా రావు కదా. అంటే ఇప్పుడు ఈ కొత్త మోడల్ ఒకటి తీసుకొచ్చారు సార్. యాక్చువల్గా అయితే మినిస్టర్స్ తర్వాత సీఎం ఆఫీసులో సీఎం గారు సంతకాలు పెట్టిన తర్వాత మాత్రమే కేబినెట్కి రావాలి.
ఈ సంతకాలు పెట్టడము ఇరుక్కోవడము ఇదంతా అయిపోతుందని చెప్పని ఓరల్ గా చదువుతూ ఓరల్ గానే కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అధికారులు ముఖ్యమంత్రి గారి ఆఫీసులోనూ సీఎం గారికి బ్రీఫింగ్ ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. కానీ ఏంటంటే ఇది ఏదో కొత్త మోడల్ లాగా తీసుకొచ్చారు. సంతకాలు పెట్టి వీటన్నిటిలో దొరికిపోవడం కన్నా ఓరల్ గా చదువుతూ ఉంటే కేబినెట్ అప్రూవల్ చేసింది. వాళ్ళకి కావాల్సినవి కూడా ముందుగానే కేబినెట్ కన్నా ముందుగానే అధికారులు బ్రీఫింగ్ ఇచ్చేసి అధికారులు ప్రవేశపెట్టమని చెప్పేటటువంటి ఒక కొత్త సిస్టమ్ ని ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇన్ రైటింగ్ లేకుండా ఓరల్ గా కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పైనుంచి కింద వరకు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరగాలి, వాళ్ళు చేసేటటువంటి నిర్ణయాల మీద కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పని ఒక పాలసీ మీద ఈ రకంగా చేస్తున్నారు అనమాట. కాబట్టి ఏమైనప్పటికీ కూడా నేను కేబినెట్ లో జరిగినటువంటి మిత్రపక్షమైనటువంటి జనసేన నుంచి వచ్చినటువంటి ప్రశ్నలతో దాన్ని ఆయన పొలిటికల్లీ చేసేసి మాట్లాడి అందరూ కూడా ఎన్నికలకు వెళ్లాల్సింది మనం పొలిటికల్ పార్టీ అధికారులు కాదు అన్నట్టు దాన్ని డైవర్ట్ చేసేసి మొత్తం తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా చెప్పినట్టుగా చెప్పడం జరిగింది. అంటే అధికారుల యొక్క పనితీరు, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము ఇదంతా కూడా స్పష్టంగా కనపడింది. దీంతో పాటు కేబినెట్ లో వాళ్ళ మిత్రపక్షమైనటువంటి జనసేన నుంచి కూడా ఒక ప్రశ్నించే టైప్ అనేది కొంచెం ప్రారంభమైంది అనేది అర్థమవుతోంది. రైట్. శర్మ గారు మీరు కూడా మాట్లాడతారా? లులుకి ఇవ్వాల్సినంత అవసరమే ఉంది, వాళ్ళు పెట్టే షరతులకి లొంగాల్సిన అవసరమే ఉంది. నిజంగానే ఇతర అంశాలు మాట్లాడకపోయినా ఏ కారణంతో పవన్ కళ్యాణ్ గారు లేదా నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రశ్న వేశారని వార్తలు వస్తున్నాయి. అంతవరకైనా స్వాగతించాల్సిందే కదా. బట్ ఓవరాల్గా ఈ లులు మాల్ ఈలో ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇరుక్కుంటుందా? జీవో నెంబర్ 571కి విరుద్ధంగా లుల్లు మాల్ ని ప్రైవేటీకరించడం కానివ్వండి, వారికి 99 ఏళ్ల లీజ్ కి దారాదత్తం చేయటం కానివ్వండి, అది చట్ట వ్యతిరేకము. అది ఎప్పటికైనా సరే అర్బన్ చట్టాలకు వ్యతిరేకంగా వారు తీసుకున్న నిర్ణయం కాబట్టి కోర్టుల్లో కూడా అది నిలవకపోవచ్చు. వచ్చే ప్రభుత్వాలు కూడా దాన్ని రివైవ్ చేయొచ్చు. ఇది మాత్రం చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న భూముల దారాదత్త కార్యక్రమం అండి.